ప్రెజెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆమె క్యారెక్టర్ అడ్రస్ గా మారింది. వచ్చిన కథలు కాదు, నచ్చిన కథలు మాత్రమే ఓకే చేస్తుంది. కొత్త కోణంలో వెరైటీ వేరియేషన్స్ తో ఉండే పాత్రలే ఎంచుకుంటుంది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార రీసెంట్ గా అన్నపూర్ణి చిత్రంతో దిగ్విజయంగా 75 చిత్రాలు పూర్తి చేసుకుంది. చంద్రముఖి, యోగి, బిల్లా, కర్తవ్యం, శ్రీరామరాజ్యం, మాయా ఇలా విభిన్నమైన కథా చిత్రాల ద్వారా నయనతారను లేడీ సూపర్ స్టార్ ను చేశాయి. ఇకపోతే ఈమె పర్సనల్ లైఫ్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో నటుడు శింబుతో రొమాన్స్, లిప్ లాక్ దృశ్యాలతో వార్తల్లోకి ఎక్కిన ఈ అమ్మడు ఆ తర్వాత నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవతో సహజీవనం, మతం మార్పు వంటి సంఘటనలతో విపరీతంగా వార్తల్లోకి ఎక్కారు. ఇక ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్తో పరిచయం, ప్రేమగా మారడం, పెళ్లి తర్వాత సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కావడం వంటి సంఘటనలు అన్ని నయనతార కెరీర్లో సంచలన సంఘటనలే. అయితే మొన్నటి వరకు వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చిన నయన్ ఇప్పుడు అందులో కూడా దూకి 2 చేతుల సంపాదిస్తుంది. ఒక్క వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా 5 కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిందని తాజా సమాచారం. ఇటీవల టాటా స్కై ప్రకటనలో నటించడానికి, మామిడి రసం ప్రకటనలో నటించడానికి ఏకంగా 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇది కేవలం 50 సెకండ్ల నిడివితో కూడిన ప్రకటనలు అన్నది గమనార్హం. ఇక కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న నయన్ ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉంది.